గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి అయితే గెలిచింది. కూటమి గెలిచిన తర్వాత చాలా ఆరోపణలు అయితే వస్తాయి. ఈవీఎం మిషన్లకు కూడా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాటిని కూడా ట్రాక్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. తెలంగాణలో కాదు, ఆల్ ఓవర్ ఇండియాలోనే ఇలా జరిగింది, ఆంధ్రాలో కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. వాటి గురించి మనతో మాట్లాడడానికి మనకి ఎక్స్పర్ట్ అయితే మనతో శ్రీధర్ అన్న అయితే ఉన్నాడు. ఒకసారి అయితే మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. ఎలా చూడొచ్చు ఈరోజు ఈవీఎం మిషన్ల పైన వస్తున్న ఆరోపణలు ఎలా చూడొచ్చు? వాస్తవంగా ఈవీఎం మెషిన్స్ అనేది 2013కు ముందు వెర్షన్ 2 ఉండేవి. సో దాంట్లో కొంతవరకు రిమోట్గా యాక్సెస్ చేయడానికి స్కోప్ ఉండేది. 2013లో వెర్షన్ 3 మోడల్లో వాటికి సంబంధించిన లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఈవీఎం మెషిన్స్ తీసుకొచ్చి ఉన్నారు. దాంట్లో ఎలాంటి రిమోట్ యాక్సెస్ చేయడానికి స్కోప్ లేకుండా, దాంట్లో ఎలాంటి బ్లూటూత్ ఉండదు, వైఫై ఉండదు. సో ఎవరో కూడా రిమోట్గా వైర్లెస్గా ఈవీఎం మెషిన్లోకి ఎంటర్ అయ్యేసి దాంట్లో ఉండే రిజల్ట్స్ని తారుమారు చేయటం కావచ్చు, మ్యానిపులేట్ చేయటం కావచ్చు సాధ్యపడదు. అట్ ద సేమ్ టైం ఈవీఎంస్ తయారీ దశలో కూడా యాక్చువల్గా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన ఈవీఎం మెషిన్స్ని వీటిలో మైక్రో కంట్రోలర్స్తో ఎంబెడ్ చేసేటప్పుడు అవంతా కూడా ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ వ్యవస్థ దాంట్లో ఎడిషనల్గా వచ్చేటప్పటికి ఎలాంటి ఫ్లాషింగ్ చేయడానికి లేకుండా, అంటే ఫ్లాషింగ్ అంటే కనుక ఉదాహరణకి ఈవీఎం మెషిన్ తయారు చేసిన తర్వాత ఎవరైనా కానీ ఆ మెషిన్లోకి కొత్తగా ఫర్మ్వేర్ని ఎక్కించి దాన్ని మ్యానిపులేట్ చేసి దాంట్లో లోపలికి ఏ రిజల్ట్ ఉంటుందో దాన్ని తారుమారు చేసే విధంగా కొత్త స్క్రిప్ట్ తయారు చేసే విధంగా ఏదైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా అంటే కనుక దాన్ని కూడా అలాంటి అవకాశం లేకుండా జస్ట్ వన్ టైం ప్రోగ్రామబుల్ అంటారు, ఓటీపీ అంటారు, వన్ టైం ప్రోగ్రామబుల్ అని చెప్పేసి అని. సో ఒకసారి ప్రోగ్రామ్ చేస్తే కనుక ఇంకా లైఫ్ టైము ఐవీఎం మెషిన్లో కొత్తగా కోడ్ని చూపించడానికి స్కోప్ ఉండదు. ఆ విధంగా చాలా సెక్యూర్డ్గా వీటిని తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో కూడా దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఎంతోమందిని ఎవరైతే ఛాలెంజ్ చేస్తూ ఉంటారో మీరు వచ్చేసి కొన్ని టెస్టులు కూడా పెట్టింది. మీరు దీన్ని వీటన్నిటిలో సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉంటే కనుక ఐడెంటిఫై చేయొచ్చు, అట్ ద సేమ్ టైము మాకు రిపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ కూడా విషయం సందర్భాలు కూడా ఎవరో ముందుకు రావడం జరగలేదు. సో సింపుల్గా ఓడిపోయిన పార్టీలు తాము ఎందుకు ఓటమి చెందామన్న దాన్ని డైజెస్ట్ చేసుకోలేక 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఓడిపోయినప్పుడు ఈవీఎం మెషిన్స్ నిర్మించినా కానీ ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి జగన్ గారు ఈ విధంగా నిర్ణయించినా కానీ 100% ఈవీఎం మెషిన్స్ మీద నిర్ణయించడం కాదు, వాస్తవంగా మీరు ఎందుకు ఓడిపోయారో వ్యవస్థాగతంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, ప్రజల్లో ఆదరణ ఎందుకు తగ్గింది, ప్రజలకు మధ్య ఎందుకు గ్యాప్ పెరిగింది అన్న విషయాలు విశ్లేషించుకుంటే కనుక భవిష్యత్తులో పార్టీలు బలంగా ఉంటే తప్పించి ప్రతిసారి ఈవీఎం వ్యవస్థనే ఏ పార్టీ ఓడిపోయిన ఈవీఎం వ్యవస్థనే నిర్ణయించడాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ కొంతమంది బ్యాలెట్ పద్ధతే బెటర్ అని చెప్పేసి అంటుంటారు. బ్యాలెట్ పద్ధతిలోకి వెళ్ళినప్పుడు మనం గతంలో చూస్తున్నాం, బ్యాలెట్ బాక్సుల్లో ఇంకు పోయటం కావచ్చు, దొంగిలించుకుపోవటం, రకరకాల దౌర్జన్యాలు జరగడం చూస్తున్నాం. సో బ్యాలెట్ సిస్టమ్ అనే దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఒకవేళ అలాంటి వ్యవస్థను తీసుకొస్తే కనుక ముందు ఇంకాస్త ప్రజాస్వామ్యానికి ఛాలెంజ్ అనేది ఏర్పడే స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈవీఎంస్లో వచ్చేటప్పుడు సెక్యూరిటీ లోపాలు, ఎందుకంటే ఈరోజు చాలామంది అంటూ ఉన్నారు ఎలాన్ మస్క్ కూడా దీని గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హ్యాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది అన్నాడని చెప్పేసి. మనం వాడుతున్న ఈవీఎంలు ఇండియాలో ఫీచర్డ్ ఫోన్స్ లాంటివి, అంటే 1000 రూపాయలకు 1500లకు మనం వాడే ఒక చిన్న స్థాయి ఫోన్లు లాంటివి, వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని వాడటానికి ఏమాత్రం స్కోప్ లేదు. ఎందుకు స్కోప్ లేదంటే దాంట్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు, వైఫై ఉండదు, బ్లూటూత్ ఉండదు, ఎలాంటిది ఉండనప్పుడు ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారు, ఎలాంటి రిజల్ట్ని మ్యానిపులేట్ చేయగలుగుతారో పీపుల్ అర్థం చేసుకోవాలి. సింపుల్గా ఈవీఎంస్ మీద మనం ఏదైనా అపోహలు పెట్టుకున్నా కానీ, అపనమ్మకం పెట్టుకున్నా కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. ఆటోమేటిక్గా ఇప్పటికే ఓటింగ్ శాతం తగ్గుతూ ఉంది. ముందు మనం ఓటు వేస్తే కనుక అది సరిగా పడుతుందో లేదని డౌట్స్ వస్తే కనుక వీలైనంత వరకు ముందు ఓటింగ్ శాతం తగ్గే స్కోప్ ఉంది. కాబట్టి ఏదైనా సందేహాలు ఉంటే అన్ని రాజకీయ పక్షాలు మూకుమ్మడిగా సుప్రీంకోర్టును ఆశ్రయించేసి, అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించి మాకు ఈ పద్ధతి వద్దు, ఇంకో పద్ధతి కావాలని చెప్పేసి అని ఒక మార్పు తెచ్చుకోవడం కరెక్ట్ తప్పించేసి ప్రతిసారి ఓడిపోయిన వాళ్ళు ఇలా మాట్లాడటం మాత్రం సరైన పద్ధతి కాదు. ఇంకోటి సార్, మనం చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాల్లో చూస్తే 125 దేశాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అలాంటిది ఇండియాలో తీసుకొచ్చి మరి అలా ఎలా చూడొచ్చు? అంటే మొత్తం చూస్తే 122 దేశాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఈవీఎం విషయంలో. ఎలా చూడొచ్చు ఇది? సో మీకు ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అన్న దాంట్లో మనం చూస్తే కనుక ఆ దేశాల్లో టెక్నికల్గా ఫేజబిలిటీ కావచ్చు,
ఆ దేశాల ఆర్థిక వ్యవస్థల పరంగా కావచ్చు, వాటన్నిటిని ఈవీఎం మెషిన్స్ని మేనేజ్ చేయడానికి కొన్ని దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కొన్ని సమస్యలు ఉండి ఉండొచ్చు. ఇలాగ ఎన్నో రకాల సమస్యలు కొన్ని వచ్చేటప్పటికే అడ్వాన్స్డ్ ఈవీఎం మెషిన్ తయారు చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదైతే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్, యాపిల్ ఐఫోన్ వాడేటప్పుడు వాటిని హ్యాక్ చేయడానికి చాలా సులభం. అదే ఫీచర్డ్ ఫోన్ ఎలా అయితే హ్యాక్ చేయలేమో, అడ్వాన్స్డ్ దేశాలన్నీ కూడా వీలైనంత వరకు ఏం చేస్తాయంటే రేపు ఇంకాస్త మరింత సరళతరంగా ఎలక్షన్స్ నిర్వహించుకోవడానికి అవకాశం ఉండేలాగా ఈవీఎంస్ని కొంత ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి, కొత్త ఎడిషనల్ సాఫ్ట్వేర్ ఫ్లాష్ చేసుకునేలాగా. సో అది అలాగా ఎక్స్ట్రా చిప్ పెట్టడం కావచ్చు, ఇలాంటివంతా కూడా రేపు హ్యాక్ చేయడానికి కూడా స్కోప్ ఇస్తూ ఉంటాయి. అందుకని మనం ఎలాంటి డిజైన్ వాడుతూ ఉన్నాం దాన్ని బేస్ చేసుకొని దాంట్లో రిస్క్ ఉందా లేదా డిపెండ్ అయి ఉంటుంది తప్పించి అన్ని దేశాలు వ్యతిరేకించాయి కాబట్టి మన దేశంలో కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అనుకోవడం అనేది జస్ట్ ఒక టైప్ ఆఫ్ మనం సులభంగా ఎలక్షన్స్ ప్రక్రియ జరిగే విధానం నుంచి దూరమైన జరిగిపోయినట్టు అనుకోవాల్సి ఉంటుంది. ఏమన్నా బోగస్ ఓట్లకి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయని అంటారా? ఎందుకంటే బోగస్ ఓట్లు కూడా చాలా పడ్డాయని చాలా మంది చెప్తా ఉన్నారు, ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు దీంట్లో కంట్రోల్ యూనిట్ కానీ లేకపోతే కనుక బ్యాలెట్ యూనిట్ కానీ వీవీప్యాట్ కానీ ఈ మూడు వచ్చేటప్పటికే ఒక హార్మోనీలో ఉండేలాగా డిజిటల్ సర్టిఫికేట్స్తో ఇవంతా ప్రాపర్గా పేరింగ్ అవుతున్నాయా లేదా, ఈ రెండింటిలో ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ బోకస్ ఓట్లు వేయడం కోసం ఎవరో ఒకళ్ళు వచ్చేటప్పుడు వీవీప్యాట్ మార్చారనుకుందాం లేదా కంట్రోల్ యూనిట్ మార్చారనుకుందాం. సో ఎలక్షన్ కమిషన్ తయారు చేసింది కాకుండా ఎవరైనా కంట్రోల్ యూనిట్ని ట్యాంపర్ చేసినా కానీ మార్చినా కానీ అది పెయిర్ అవ్వకుండా ఉండే విధంగా డిజిటల్ వ్యాలిడేషన్ చేసే విధంగా కూడా ఏర్పాటు ఉంది. సో మిస్యూజ్ అయ్యే స్కోప్ అయితే లేదు, కేవలం మన అపోహలు మాత్రమే. ఈవీఎంస్ని సంథింగ్ ఏదో చేశారని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ అపోహ మనం క్రియేట్ చేసుకొని సో కొంతమంది అయిపోయినాయి. కొన్నిసార్లు మనం చూస్తున్నాం కొన్ని స్లిప్పులు అన్నీ కూడా బయట ప్రింట్ చేసిన వాటిని బయట కొన్ని ప్రింటింగ్ ప్రెస్లో తయారు చేసేసి అచ్చం ఎలా కనపడేలా తయారు చేసేసి మా ఓట్లన్నీ ఎలా బయటకు వచ్చేసినాయి లేకపోతే ఈ విధంగా ఉన్నాయి, మిస్యూజ్ అయిపోయినాయి అని చెప్పేసి అని కొత్త అపోహలు కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా కూడా జరుగుతున్న విషయాన్ని ఏ సమస్య లేని దాన్ని ఒక కొత్త భూతార్థంలో చూపించడం కింద అవుతుంది. ఎడ్యుకేషన్ చదువుకో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉండేటట్టు ఏమన్నా ఉందా ఈవీఎం మిషన్లో? అంటే వాళ్ళు ఓటు ఒకదానికి వేసే పరిణామాలు ఏమైనా కనిపిస్తాయి ఈవీఎం మిషన్లో? ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు మీకు బ్యాలెట్ బాక్స్లో అయినా ఈవీఎం మిషన్లు అయినా కూడా ఏదైతే అభ్యర్థుల యొక్క ఆర్డర్ ఉంటుందో ఆ ఆర్డర్ వచ్చేటప్పటికి చాలా స్పష్టంగా అభ్యర్థుల పేర్లు కనపడేలాగా వాళ్ళ పక్కన సింబల్ కనపడేలాగా చాలా స్పష్టంగా ఉంటుంది. బటన్ ప్రెస్ చేసేటప్పుడు కూడా యాక్చువల్లీ వీవీప్యాట్ ప్రింటింగ్ అవ్వడం కోసం కొన్ని సెకండ్స్ గ్యాప్ ఉంటుంది. ఈ లోపల ఎవరన్నా బయటకు వస్తున్నా కూడా ఎలక్షన్ ఆఫీస్లో వచ్చేటప్పటికి మీరు అక్కడే ఉండండి, మీది రిజిస్టర్ అయిన తర్వాత వద్దు కానీ చెప్పేసి ఆపడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎందుకు మీరు మీ ఓటు సరిగా ఉందో లేదో ప్రింట్ అయ్యింది కిందకి స్లిప్ పడిపోయేటప్పుడు వెరిఫై చేసుకొని తీసుకోండి అని చెప్పేసి చెప్పడం కోసం అంత జాగ్రత్త తీసుకొని చెబుతూ ఉంటారు. సో దీంట్లో అలాంటప్పుడు చదువు లేని వాళ్ళు ఇబ్బంది పడే స్కోపే లేదు. ఆల్మోస్ట్ 80+ 90 ఇయర్స్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళి ఈవీఎంస్లో ఓట్లు వేయగలిగేటంత సులభతరంగా వాటిని డిజైన్ చేస్తున్నారు. ఎలాంటి కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా జస్ట్ బటన్ ప్రెస్ చేసే టైప్లోనే ఈజీగా తయారు చేశారు. కాబట్టి ఇంకా చెప్పాలంటే బ్యాలెట్ పద్ధతితో పోలిస్తే కనుక బ్యాలెట్ పద్ధతిలో ఏం జరుగుతుంది, ఒక్కోసారి ఫింగర్ సరిగా పెట్టకపోవడం, కొంతమంది ఫింగర్ ప్రింట్ వేసేటప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో దీంట్లో జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేసి రావడం అంతకుమించి పెద్ద కాంప్లికేటెడ్ లేదు కాబట్టి చాలా ఈజీ అనుకోవచ్చు. మొత్తానికి ఆరోపణల నిజం లేదు, 100% ఆరోపణలో నిజం లేదు. ఖచ్చితంగా ఒకవేళ రాజకీయ పక్షాలు, ఎందుకంటే ప్రతి ఎలక్షన్లో కూడా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్ గారు, అంతకుముందు ఇంకో సందర్భంలో రాహుల్ గాంధీ, ఇలాగ అందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా మీకు ఈ వ్యవస్థ నచ్చకపోతే మీ అందరూ కలిసి వెళ్ళి ఈ గొడవంతా ఎందుకు నెక్స్ట్ 5 ఏళ్ల పాటు ఎలక్షన్ కమిషన్ ముందు కూర్చొని మాకు ఈ వ్యవస్థ మార్చండి అని చెప్పేసానండి. జనాల కన్ఫ్యూజన్ గురి చేసి ఊరికి జనాల భయభ్రాంతులకు గురి చేయడం కాకుండా మీరు వెళ్ళేసేసి మొత్తం మార్చమని చెబితే సరిపోతుంది కదా. జస్ట్ ఓటమిని అంగీకరించేలాగా చేసే ప్రయత్నాలుగానే నా దృష్టిలో అనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈవీఎం మిషన్లో మీరైతే ఓటమి చెందినప్పుడు మీరు ఆ ఓటమిని అంగీకరించకపోవడమే ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అవి నిజమైనవి కాదని చెప్తా ఉన్నారు.